ఏం పేరు? హరిలాల్. హరిలాల్. మంచిగా టిక్ టాక్ పాయింట్ వేసినావు. రైతే ఎటు పోతాను? రైతే నేను. రైతువేనా? రైతే. పాయింట్ సెట్ వేసినావు మరి. పాయింట్ సెట్ మరి ఏం తోడుకుంటా సారు? ఈ తోడుకపోతే ఏం తోడుతాం? ఏ రైతు రాజు అయిపోయినావా కాంగ్రెస్ లా? కాంగ్రెసా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం బాగుపడలే, ఇంతవరకు ఏది లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటి చేయలేదు సార్. ఏం చేయలేదు? ఏం చేయలేదు? కళ్యాణం లక్ష్మిస్తాడు, అది పోయింది. తులం బంగారం పోయింది. మళ్ళా పోతే ఇదేందో రైతు బంధు 15,000 ఇస్తా. నాకు ఉన్నది ఆడ 3 ఎకరాలు అసలే పడలే. రైతు బంధు రాలే? అసలే రాలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. 5 ఎకరాలు కోమటిరెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడు? రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతా అంటాడు. ఈపీ మాకు చూపి బ్యాంకులో పోయి ఇంతవరకు రైతు బంధు పడలే. 2 లక్షలు రుణమాఫీ అయిందా? ఏడాయింది. కేసీఆర్ ఉన్నప్పుడే అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు అయిందా? మరి ఇప్పుడు 9వ తారీఖు కూడా చేసినట్టుగా. 9వ తారీఖు ఎవరు చేసిండు? రేవంత్ రెడ్డి ఏడ చేసిండు. మన ముఖం ఆపడుతుందా? ఇటు మన ముఖం ఆపడుతుందా? అవపడతలే. ఆపడుతుంది. ముఖం మార్చిండు. ఓటు పడంగానే దెంగ గద మీద పోయి కూర్చున్నాడు. ఇప్పుడు కానీ కూతలు కూతున్నాడు పోయి. మా కేసీఆర్ సార్ తిడతాడు మళ్ళా. అంతేనా? ఈయన చేసింది ఒక్కటి ఏది లేదు. కేసీఆర్ ఏం చేసిండు మరి? కేసీఆర్ వాటర్ ట్యాంక్ వచ్చి ఇచ్చిండు, ఈ రోడ్లు తెచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, అన్ని కళ్యాణ ఇచ్చిండు, మాఫీ చేసిండు కొంత. రైతు బంధు ఇచ్చేదా? ఇచ్చేది. నీ కాలువ నీళ్ళు ఎట్లా వచ్చేదా? కాలువ నీళ్ళ మాకు అక్కంచెల్లి గన్పుట్టి మంచిగా వచ్చేదా? ఇప్పుడు ఉన్నప్పుడు శశశ్యామల కాలం అయింది. ఈ దళితపోడు వచ్చిండు, కాలమే పిక్కపోయింది. అంతేనా? మరి దళితపోడు మళ్ళీ ఇప్పుడు ఒట్లేస్తాడు వానికా? వాని కొట్టేస్తే ఇక మళ్ళీ రాజ్యం అయితే బాగుపడేది. ఏది రేవంత్ రెడ్డి కొట్టేదేనా? రేవంత్ రెడ్డి పెడితే బాగా. మరి నువ్వు అట్లా అంటాను. ఆయన ఏమో నరసింహస్వామి మీద ఒట్టు ఎత్తాడు, ఇంకో అందరి మీద ఒట్టేసుకుంటాడు. ఇప్పుడు రేపు ఎలక్షన్లు ఉన్నాయి కదా, అవి వచ్చేదాకా జరా అలా వచ్చేదాకా చూస్తాడు. మీరు రైతు పడంగానే ఓటు పడంగానే మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇటు చూపెడతాడు, డబ్బు చూపెడతాడు. అంతేనా? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ఈ రైతు బాగుపడుతుంది. అంతేనా? ఎట్లా ఎందుకు ఎట్లా బాగుపడుతుంది? కేసీఆర్ దానికి సవరణ చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కరెంటు. ఇప్పుడు వీడు వచ్చా రోల్ పన్ను, రోకల్ పన్ను, ఇంటి పన్ను అని కలిగితే నిన్న వచ్చి 4 ఏళ్ళు కూడా కాలేదు. 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంటి పన్ను కడతాడు, కరెంట్ బిల్లు కట్టుకుంటాడు. మా ఎస్టీకి ఎప్పుడైనా ఉన్నదా కరెంట్ బిల్లు? ఇప్పుడు తీసుకుంటాడా? ఇప్పుడు తీసుకుంటాడు సారు, తీసుకుంటాడు. ఇప్పుడు తీసుకుంటాడా? జనానికి ఫ్రీ కరెంట్ అంటాడు. ఫ్రీ కరెంట్ ఎక్కడి సారు? ఫ్రీ కరెంట్ ఎక్కడిది? ఫ్రీ కరెంట్ లేదా? లేదు, అసలు లేదు. ఈయన వచ్చిన దళితం తగ్గింది, రైతులకు మొత్తం మోసం చేసిండు. అవును. మరి ఫ్రీ బస్ ఎట్లున్నది? ఫ్రీ బస్ ఆడోళ్ళకి ఇచ్చిండు. మరి ఆడోళ్ళు ఇక్కడ ఢిల్లీ దాకా పోతాను, మళ్ళీ వస్తారు. మాకేం లేదు, మా ఆడోళ్ళు ఇంటికానే పోయినారు. అరే మీ ఆడోళ్ళు 6,000 మిగిలి ఇస్తారట. మళ్ళీ పోతే గ్యాస్ 500కి ఇస్తాడు. 500 మన దగ్గర దిగుతాడు, అది అటే ఇది ఇటే. మళ్ళీ 1100 అక్కడనే దిగుతాడు. మళ్ళీ 1100 తీసుకుంటాడు. మళ్ళీ 1100 తీసుకుంటాడు. మరి అది కాదు, అమ్మకి 6,000 మిగులుతానే అడగా. అమ్మ ఎడపోతుంది, ఏ రాజ్యంలో పోతుంది అమ్మ? మేము చెట్ల బండి చేసాడు, మేము ఇక్కడనే ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి 6,000 మిగులుతాను. 6,000 ఆ సిటీలలో ఉన్న డ్యూటీ చేసాడు, వాడు పోతాడు వస్తాడు, పని లేదు. ఈ రైతులకు ఇట్లా మిగిలేదు ఏం లేదు సార్. 500 బోనస్ ఈ ఒడ్ల బోనస్ పోయింది. దీన్ని కొనేటోడు గతే లేడు. కొనేటోడు గతి లేడా? ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ పట్టపోయేది ఒడ్లు, అటువంటిది ఇది ఇట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. ఎకరం పొడుగులు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా పడలేదా? కూడా పడలే. మొత్తం ఇదంతా మొత్తం పట్టకపోతే ఇదంతా పోసేది. అప్పుడు రోడ్డు పంట పోసేది. ఇప్పుడు ఏది నీళ్ళు లేక మొత్తం గుదలకు ఎండిపోయినాయి ఎక్కడక్కడి. అరే మీ ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సార్ ఉన్నప్పుడు ప్రతి దానికి మంచి సౌకర్యం చేసిండు. ఒక్క రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు. 5 లక్షలు వేస్ట్ అట కాదే? ఎందుకు 5 లక్షలు ముఖం ఆపడుతుంది. ఈ ఎవరెడ్డి ఇది? యశోభన్ రెడ్డి ముఖం ఆపుతుందా? యశోభన్ రెడ్డి అవపడుతుందా? అది ఎక్కడో, అది అమెరికా ఢిల్లీ, అది అక్కడ పారిపోయింది. అది అసలు దాన్ని పెట్టుకొని ఈయన ముఖ్యమంత్రి అయి మా కేసీఆర్ సార్ మళ్ళా బెదిరిస్తాడు. ఇప్పుడు జలమల రాడు. అది కదా ఇప్పుడు కేసీఆర్ అంటే ఎందుకే అంత ఇష్టం? కేసీఆర్ అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిండు కదా, ఈ రైతులు ఎట్లా బాగుపడరు? ఆయన ప్రతి ఒక్క పని చేసిండు. ఆయన 11 పని చేసిన నువ్వు అంటావా? అసెంబ్లీలో అక్కడ మొత్తం సెంచర్ కూడా పంపిస్తా అంటాడు. ఢిల్లీ దాకా పోయిండు మా సారు. మీ సార్ ఢిల్లీ పోయిండు కరెక్టే. మీ సార్ అట దొంగతనం చేసిండు, జైల్లో పెడతాడు. జైల్లో పెడతాడు. ఈ లుచ్చారెడ్డి ఆయన మీద మొత్తం ఏదో పరిచి అట ఎక్స్ట్రా మారుతుండు, అబద్ధాలు ఆడి
చెంచలగూడలా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారట మేము జైల్లో. ఎవరు రేవంత్ ఇదే కేసీఆర్ సార్గా మళ్ళీ వారికి కట్టిస్తాం మేము. అంతేనా? ఈ తెలంగాణ ప్రభుత్వం లేచిందంటే మళ్ళీ ఎక్కడ ఊసిపోతాడు. ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకు అంత ఇష్టం అంటే సార్ వచ్చిన కాంచెలు ఈ రాజ్యం బాగుపడే సారు. అంతేనా? ఓకే. ఈ లుచ్చ సార్ వచ్చి మందిని ముస్తాడు, మంది కొంపలు ముంచేది. ఓకే ఓకే సార్. ఎన్ని ఎకరాలు వేసినవే? 3 ఎకరాలు ఈ ఒడ్లు. ఈ 3 ఎకరాలయా? గింత తక్కువైనా ఎందుకు? ఎండిపోలే, ఎండిపోయిందిగా. ఎండిపోయిందా? ఎన్ని ఎకరాలు ఎండిపోయిందా? వాటర్ లేక వారానికి ఒక తడి పెడితే ఏమి నడుస్తాయి ఒడ్లు, ఆడ ఏం బాగుంటుంది ఊరి పొలం. అంతేనా? వారానికి పోతాడు. అంతకుముందు ఇట్లుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఎండిపోయింది? ఎన్నడన్నా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మే నెల దాకా వచ్చేది నీళ్ళు వచ్చేది. ఈ రోజు ఎండిపోయినాయా? బొచ్చెడు మంది ఎండిపోయినాయి. అప్పుడు సార్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగా ఉందా? మరి నీళ్ళు అయితే అప్పుడే బాగున్నాయి. అప్పుడే బాగున్నాయి. బాగా నీళ్ళ ప్రాబ్లం వచ్చిందా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు రుణమాఫీ చేస్తా అన్నట్టు చేసిండా? చేయలేదు. ఇంకా మీకు రైతులకు ఏం నష్టమైంది ఇప్పుడు వచ్చిన తర్వాత? అప్పుడు మంచిగా ఉండరా? ఇప్పుడు అప్పుడు రైతు బంధు వేసిండు. టైంకి వేసేదానే? ఆ టైంకి వేసేది. ఈయన మొన్న కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. రైతు బంధు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఏది చేయలేదా? ఆయన 1 లక్ష రూపాయలు మాఫీ అంటే 4 సార్లు అయినా చేసిండు, కానీ ఈయన ఏది ఈయన ఏం చేస్తలేడు. మరి ఎట్లా ఈ రైతులు ఇట్లా గోసపడతారు? మరి మీరు అడగట్లేరా? మరి రేవంత్ రెడ్డి ఏం అడుగుతాం? ఓట్లకి ఇట్లా వస్తే అడుగుతలేరా? ఏం అడుగుతాం? ఓట్లు మళ్ళీ ఎంపీ ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇక అడుగుతాం. ఇప్పుడు మా కథ ఏంది, మా రైతు బంధు ఏంది అని అడుగుతారా? మరి సార్ ఉన్నప్పుడు రైతు బంధు పర్టికులర్ ఎప్పుడు అంటే టైంకి ఇస్తా ఆ టైం పడేదా? ఎప్పుడైనా జూన్లో వేసేది మన వానాకాలం పంటలకు. మళ్ళీ యాసంగి పంటలకు మన జనవరిలో వేసేది. ఇప్పుడు కాళేశ్వరం కట్టి వేస్ట్ అంటారు. మీకు నీళ్లు మంచిగా కాళేశ్వరం ఆ నీళ్ళేగా మాకు వచ్చేది, అయ్యే నీళ్ళు వచ్చేది. అది కట్టి వేస్ట్ అయింది అది అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమో మరి అది కూలిపోయిందో అని అంటారు. మరి అది మనం అయితే చూడలేదు. కూలిందో కూలేదా మనం అయితే చూడలేదు. దాని వల్లనైతే మీరు ఉపయోగపడరా? అంటే మీకు సాయం అయిందా రైతులకి? కాళేశ్వరం అది స్టార్ట్ అయిన కాంచెల్లి ఈ 8-9 సంవత్సరాలు నీళ్లు మాత్రం డోకా లేకుండా వచ్చినాయి. ఎవరి పొలం ఎండిపోలే. ఈ సంవత్సరమే పొలం ఎండిపోయింది ఈ యాసంగి. మరి అందరూ మార్పు కావాలి, కాంగ్రెస్ గా రావాలి అన్నారు. వచ్చినాక మంచిగా ఉందా? మరి మళ్ళా గెలుతాడా? ఎందుకు? మళ్ళా వాడి జీవితంతో కూడా గెలవాడు. ఎవరు వీడు ఓటేస్తాడు ఏడు వాడు పెట్టుకుని పెద్ద రైతులు ఒక ఎండిపోయినాం కాదు, ఒక 2-3 ఎకరాలకి ఉన్నది ఎండిపోయా. వానికి ఇత్తేదా పెట్టుబడి తప్పిందా? ట్రాక్టర్ దున్నోనికి ఇవ్వాలనా? వాని పొట్టేంది బట్టేంది? అటువంటి వాడు మళ్ళీ ఓటేస్తాడా? ఏడు. మరి ఈ 3 నెలలనే తెలిసిపోయింది కదా. మళ్ళా తులం బంగారం ఇచ్చినారా? ఇంకిచ్చిండు తులం బంగారం. 2 తులాలు ఇస్తాడు ఇక. 2 తులాలా? మరి అది గీ మాట మర్చిపోయినా. అమ్ముందా అంటే మీ ఆవిడ ఉందా? ఉన్నది. ఈ ఏంది బస్సు ఫ్రీగా ఇచ్చినాం మహిళలకి, నెలకు 6,000 రూపాయలు మిగులుతానే అంటారు. అమ్మకు నెలకు 6,000 మిగులుతానే? మిగులుతాయి 6,000. బస్సులో తిరిగితే ఫ్రీ అట కదా? అట్లా రోజు పోతారా అసలు బస్సులో? మీకు 6,000 మిగులుతానే రేవంత్ రెడ్డి సూర్యాపేట పోయిస్తే ఆటో కూడా 30 రూపాయలు, బస్సు పోయి రాని పోవడం 60 రూపాయలు. మీకు 6,000 రూపాయలు ఎట్లా మిగులుతాయి? మరి ఆయన అట్లా అంటే అందువల్ల జాబ్ చేసుకుంటే వాళ్ళకు, రోజు పోయేట వాళ్ళకు అది ఉంటుంది. కానీ వ్యవసాయం చేసుకుంటే ఏం లాభం? అది వ్యవసాయం చేసుకోవడానికి లాభం లేదు. ఫ్రీ బస్ అట్టపోయింది. గ్యాస్ వస్తుందా ఫ్రీగా? మరి 500కి ఇంతవరకు అయితే మాకు రాలేదు. గ్యాస్ కూడా రావట్లేదు. మరి ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తలేదు? అనిపిస్తుంది. సార్ను పోగొట్టుకున్నాం అనే బాధ ఉందా మీకు? ఉంటది. ఇదైతే ఉన్నది మీకు. సరే, మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరిని గెలిపించుకుందాం? టీఆర్ఎస్ కలిపేయాలా మళ్ళా? అంతేనా? సరేనా, మంచిది. అదే రైతులు ఎట్లా ఉన్నారని తెలుసుకుంటానికి వచ్చినామా? సరే, మంచిది. రుణమాఫీ కోసం కొత్తగా ఒట్లు పెడతాను రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒట్లు అదే తిరుగుతాడు కదా ప్రచారానికి. యాదగిరిగుట్ట మీద ఒట్టు, నేను ఆగస్టు 15 వరకు నేను రుణమాఫీ చేస్తా అంటాను. నమ్ముతారా మీరు? నమ్ముతారు. ఆయన మాటలు మనిషిని నమ్మేది ఒకేసారి, రెండోసారి నమ్మరుగా. ఎవరు ఏ మనిషినైనా కానీ నమ్మేది ఒకేసారి. మరి ఒట్లు పెడతాడు కదా. యాదగిరి పోతే యాదగిరి మీద ఒట్టు నరసింహస్వామి అంటాడు, జోగులమ్మ పోతే జోగులమ్మ కాడ అంటాడు. ఇవన్నీ నమ్ముతారా? ఒట్లు వాళ్ళు నమ్మడు. అంతేనా? సరే మరి. ఆయనది పరపతి అనేది ఈ కాలం ఈ యాసంగి నీటితోటే పోయింది.
కాంగ్రెస్ పాలన అంతా తేలిపోయింది. వారం వారం ఇస్తాను శ్రీరామ్ సాగర్ నీళ్ళు, వారం వారం ఎక్కడ నెరి 2-3 వారాలకైతే ఒక వారం 3 రోజులు వచ్చినాయి, ఒక వారం 2 రోజులు వచ్చినాయి. అట్లా వచ్చి మొత్తం ఎండిపోయింది. తీరా ఈయన పొట్ల మీద ఎన్ని ఎకరాలు పెట్టినాను? ఈ 4 ఎకరాలు వడ్డీ. 4 ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? 4 ఎకరాలల్లా ఎకరం పోయింది. అది ఎకరం పోయిందంటే మా బాయి బోర్ నీళ్ళు తోటి అంతవరకు వెళ్ళింది, లేకుంటే ఇవి కూడా వెళ్ళపోవు, మొత్తం ఎండిపోయేదే. మొత్తం ఎండిపోయేది. ఇంతకుముందు మోతాదుగా పెట్టుకునేది మేము, అట్లా ఎక్కువ తక్కువ పెట్టకపోయేది. ఇప్పుడు నీళ్ళు మంచిగా వచ్చేది అప్పుడు, మంచిగానే వచ్చేది అప్పుడు. కాలువ నీళ్ళు ఏం లేదు, మే 15 దాకా వచ్చేది. మే 15 దాకా వచ్చేది. అంటే ఇంకా ఇప్పటికి కూడా ఆగపోయేది కాలువ, ఆగపోయేది. ఇప్పటికి కూడా కాలువ ఆగపోయేది. ఈ కాలానికి కూడా ఇంకా మీరు వడ్లు అమ్ముకునే స్టేజ్ వరకు వచ్చినా కూడా ఇంకా మీ కాలువలు నడుస్తూనే ఉండేది. కానీ ఇది ఈ స్థితి వచ్చింది ఈరోజు తెలంగాణ. సరేనా పెద్దనా? సరే.